మన ఊరిలో అమ్మవారి గుడి ఎందుకు ఊరి బయట ఉంటుంది? ఎందుకు ఆమె ఉగ్ర రూపంలో ఉంటుంది? అసలు గ్రామదేవతలు ఎవరు? వీరి వెనుక ఉన్న పురాణ సత్యం ఏమిటో తెలుసుకుందాం. శివమహాపురాణం ప్రకారం ఒకప్పుడు అశాంతి రాజ్యమేలింది. భూత ప్రేత మహమ్మారులు, అకాల మరణాలతో గ్రామాలు పూర్తిగా భయాందోళనలో మునిగిపోయాయి. అప్పుడు అందరూ కలిసి ఆ మహాశివుడిని ప్రార్థించారు. ఋషుల ప్రార్థనలకు కరిగిన శివుడు ఒక మహత్తర నిర్ణయం తీసుకున్నాడు. నేను ప్రతి గ్రామంలో ప్రత్యక్షంగా ఉండలేను, కానీ నా శక్తి స్వరూపాలను అక్కడే నిలిపిస్తానని మాట ఇచ్చాడు. ఆ సమయంలోనే శివుడి మూడో కన్ను నుండి ఉద్భవించిన ఉగ్రశక్తులే గ్రామ దేవతలు. ఈ గ్రామ దేవతలు శివశక్తి యొక్క అంశావతారాలు. రూపం ఉగ్రం కానీ హృదయం తల్లి. చేతులలో ఆయుధాలు, కళ్ళలో అగ్ని. గ్రామ ప్రజల కోసం ప్రాణాలైన అర్పించక భటులు ఈ శక్తులు. రాత్రివేళ సంచరిస్తూ దుష్టశక్తులను అదుపులో ఉంచుతారు. గ్రామ దేవతలకు బలి ఎందుకు ఇస్తారంటే హింస కోసం కాదు, వారి ఉగ్ర తామస గుణాన్ని శాంతింపజేసే ఉపచారం అది. రోగాలు అపమృత్యువులు లేకుండా అడ్డుకునే తంత్రాచార విధానం. గ్రామ దేవతలు ఊరి అంచుల్లోనే ఉంటారు, ఎందుకంటే గ్రామంలోకి వచ్చే ప్రతి దుష్టశక్తిని ముందే అడ్డుకోవడానికి. అందుకే వారిని ద్వారపాలకులు అంటారు. చెట్టు కింద, వాగు దగ్గర గుడి లేకపోయినా శక్తి మాత్రం అపారంగా ఉంటుంది. ఎల్లమ్మ, పోచమ్మ, మారమ్మ, ముత్యాలమ్మ, గంగమ్మ పేర్లు వేరైన మూలశక్తి ఒకటే, శివశక్తి. ప్రాంతం మారినా అమ్మ తత్వం మారదు. గ్రామ దేవతలు మనుషులు సృష్టించిన వారు కాదు, శివుడు నుంచే వెలిసిన రక్షక శక్తులు. భయం కలిగించే రూపం ఉన్న ఆ రూపం వెనుక ఉన్నది తల్లి ప్రేమ, మన ఊరిని కాపాడే అదృశ్య శక్తి.